ఎంత కొట్టినా లాభం లేదు. వాడికి ఏం తెలీదు. హంతకుడు ఎవరో వాడికి తెలుసుంటే మీరు పెడుతున్న చిత్రహింసలకి ఎప్పుడో నిజం చెప్పేవాడు. గుడ్. వీడి ద్వారా ఆ సుదర్శన చక్రంగాడికి వండర్ఫుల్ ప్రెజెంటేషన్ తో వార్నింగ్ ఇవ్వబోతున్నాను. యూస్లెస్ ఫెలోస్, స్టూపిడ్స్. మీ పొరపాటు వల్ల యాదగిరి సరిపోయింది. నో, మీరు ఛార్జ్ తీసుకున్న 48 గంటల్లో 2 మర్డర్లు జరిగాయి. హంతకుణ్ణి పట్టుకోలేకపోయినా అట్లీస్ట్ ఒక్క ఆధారం కూడా సంపాదించలేకపోయారు. ఇన్వెస్టిగేషన్ జరుగుతూనే ఉంది రూపా. జరుగుతూనే ఉంది. హత్యలు కూడా జరుగుతున్నాయి. లా అండ్ ఆర్డర్ని కాపాడవలసిన మీరు ఇలా చేతులు ముడుచుకుని కూర్చుంటే ఎన్నైనా జరుగుతాయి. ఈ రోజుల్లో పోలీసుల్ని తిట్టడం, తప్పు పట్టడం అందరికీ ఫ్యాషన్ అయిపోయింది. చనిపోయిన మీ నాన్నగారికి గాని ఆ పుణ్యమూర్తికి గాని చాలా నేరాలతో సంబంధం ఉండి కోర్టు కేసు నుంచి తప్పించుకున్నారు. న్యాచురల్ గానే వాళ్ళకి చాలా మంది శత్రువులు ఉండొచ్చు. ఆ వివరాలన్నీ తెలిస్తేనే గాని మేము ఈ కేసులో సక్సెస్ కాలేము. ఓకే, లీవ్ దిస్ మ్యాటర్. మీ నాన్నగారు పోయిన బాధలో నువ్వు ఇలా మాట్లాడావని నేను అర్థం చేసుకోగలను. పద వెళ్దాం.